4 కోట్ల మంది ముందు చర్చిద్దాం, ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద నేనేదో తప్పు చేసిన అంటున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పట్టుబట్టినాం, పారిపోయింది. 4 గోడల మధ్య ఎందుకయ్యా 4 కోట్ల మంది ముందు మాట్లాడదామంటే పారిపోయింది. పోనీ ఇట్లా కాదు, ఈ బదనాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు నడుపుతావు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అన్న విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు కూడా రా. పట్టలేదు, పారిపోయింది. ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం, సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోక్. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు. ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు నేను ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం, ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు ఎవడు లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇదేంటంటే డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు, కూర్చోబెట్టుడు, 9 గంటలు ఆడ కూర్చోబెట్టి ఛాయ్ దాయిపించి ఏం చెప్తాం సార్, ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి, ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలి తెలియక అడిగిందే అడుగుతాను. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్టపీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినాడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి మరి, ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు. అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు, కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం, ఎట్లయినా ఇబ్బంది పెడదాం. విద్యార్థులు చచ్చిపోతే
సంతోషంతో నృత్యాలు చేస్తారు, రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే. ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కువచ్చన్న ఆలోచన, దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా? 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా, ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా, ఎక్కడైనా దాచుకున్నామా? లేం కదా, మీ మధ్యలోనే ఉన్నా కదా, ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా. నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా, మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ 18 నెలల? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి, ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి, ఈనాటి పరిపాలన చూడండి. అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా, భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగకు వచ్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్నా, మీకు అందరికీ స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఈ స్వేచ్ఛ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా, రాలేదా? తెలంగాణ ప్రజలు కోరుకున్నదే స్వేచ్ఛ కదా, సామాజిక న్యాయం కదా, సమాన అవకాశాలు కదా. ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఒక ఏకలింగం ఉండే, ఆ ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు, 4 మంత్రులు, ఒక స్పీకర్, దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. తీసుకుంటాం. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు చూడండి, అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బలుపు కనిపిస్తుంది మాటలలో. చూడండి టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒకసారి. ఎందుకే 10 ఏళ్ళు వెళ్ళిండ్రు కదా, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? రైతు భరోసా ఇవ్వద్దన్నారా, లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వద్దన్నారా, రైతు రుణమాఫీ చేయొద్దన్నారా, మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా, కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా, రోడ్లు వేయొద్దన్నారా, చెట్లు పెంచొద్దన్నారా? ఎవరన్నారే? 10 ఏళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి, ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని. అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నువ్వు మాట తప్పినందుకు నీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట్లాడుతున్నావు, అసెంబ్లీలో చెప్పి మాట్లాడుతున్నావు. మాట తప్పులు తప్ప మాట నిలబెట్టుకున్నా పాపాన్ని కూడా పోలేదు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించము అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించము అన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అందాల పోటీలు రాష్ట్రానికి తెచ్చి ప్రపంచంలో రాష్ట్ర పరువు తీసిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ దేశ పరువు, ఈ రాష్ట్ర పరువు మంట కలిపి రేవంత్ రెడ్డి. ఇలా అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్ పోటీలో మన రాష్ట్రానికి తెచ్చి మన గౌరవాన్ని తెచ్చింది కేటీఆర్ గారు అయితే, ఎవరు వద్దన్నటువంటి
అందాల పోటీలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మీరు చూస్తున్నారు. ఎందుకు పిలిచారు? ఆల్రెడీ కేటీఆర్ గారు అన్ని విషయాలు చెప్పారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. రేపేదో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కనుక కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను, మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తలను, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ఆయన ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కుల్లా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది. ₹1 ఇటుపోలే, ₹1 అటుపోలే, ₹1 ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు. అందులో కేసే లేదు. కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే తుమ్మితే కేసే, దగ్గితే కేసే, పిచ్చితే కూడా కేసే పెట్టాలి. ఇంత చిల్లర రాజకీయం చేస్తుంది. అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే, నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్లు ఎత్తి చూపితే, నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే, నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు, లగచర్లలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసులు పెట్టున్నావు. బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కేటీఆర్ ముట్టుకుంటే కేటీఆర్ మాటలు హౌలేగాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. హౌలేగాళ్లే మాకంటే హౌలేగాడు వచ్చిందేంద్రా అని ఒక ఆలోచించే స్థితికి దిగదాన్న నీ భాష, నీ ప్రవర్తన, నీ వ్యవహారం మీ పార్టీకి మీకు ఏం బలం చేకూరుస్తుందో కానీ తెలంగాణ రాజకీయాలకు ఒక ఏమంటాము ఒక అపశృతి ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. అన్నీ మాట్లాడేవన్నీ బేవకూఫీ మాటలు. ఏమన్నంటే మేము నిజాయితీ పరులం, నేను నిజాయితీ పరు, నేను తెలంగాణలో ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణలో జైలుకి పోయినా, ఎక్కడ జైలుకి పోయినో నాకు తెలియదు. కానీ ఇలా ఏ విధంగా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావో అంతకంటే ఎక్కువ నువ్వు ఎంత మాట్లాడినా ఏమని అంటారు కదా, ఉట్టికుండా ఎక్కువ ఊగుతుందని అంటారు కదా, అట్లా ఊగుతూ మాట్లాడుతున్నా కానీ నిన్ను పట్టించుకుంటూ ఎవరు లేరు. ఈ హౌలా మాటలు, బేవకూఫీ మాటలు అన్నీ బంద్ చేయి. కామ్గా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే చట్టం చూసుకుంటుంది, న్యాయం చూసుకుంటుంది. ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి కూడా అన్ని రకాల తయారీల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి కేటీఆర్కి నేను హితవిస్తున్నాను. కేటీఆర్ మాయల మరాఠా మాటలు చూస్తే తన భయం ఏందో అర్థమవుతున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా లుచ్చా మాటలు మాట్లాడుతున్నది నువ్వే. నీకొక ఇంగితం లేదు, వ్యవహారం లేదు, ఒక ఆలోచన లేదు. భయం పుట్టుకొని ఇలా చేస్తున్న నీ పిచ్చి ప్రేలాపనలు చూస్తుంటే ఒకంత నవ్వొస్తున్నది. ఇలా నువ్వు ఆట ఆడుకుంటా అని చెప్తున్నావు. దేనికి? దొంగతనం చేసి ఆట ఆడుకుంటావా? నీ ఆట మొదలైంది, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఏదో పెద్ద జనంలో హీరోని కావచ్చు అనుకున్నా, నువ్వు చేసింది దొంగతనం అనే విషయం నీకు తెలుసు. ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల నీకొచ్చేది ఏం లేకపోగా ఇలా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతున్న తీరు చూసి సభ్య సమాజమే ముక్కున వేలేసుకుంటుంది. నీ యొక్క భావజాలం, నీ యొక్క భాష. నిజంగా నిన్ను కనీసము గతంలో కేసీఆర్ కొడుకుగానైనా చూస్తానికి ఇష్టపడేటోళ్ళు. ఇప్పుడు నిన్ను చూస్తే, నీ వ్యవహార శైలిని చూస్తే ప్రజలు ఇలాంటోడా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిందనే స్థితికి దిగజారినావు. పీకలేరు పీకలేరు అనే మాట పదే పదే అంటున్నావు కదా. నిన్ను పీకేస్తేనే, మీ అయ్యను పీకి పడేస్తేనే పోయి ఫామ్ హౌస్లో కూర్చొని పండుకున్నాడు. ఇవాళ ఏమైనా పీకగలిగితే పీకుదు. కానీ ఇలా ఏ విధంగా
మీ యొక్క పార్టీ పరువు తీస్తున్నావో నీ కార్యకర్తలకు తెలుసో లేదో కానీ తెలంగాణ పరువు అయితే కేటీఆర్ తీస్తున్నది అందరికి వచ్చేసిన పరిస్థితి. సోకాల్డ్ కొంతమందిని ఏదో పెట్టుకొని ఆడ హంగామా క్రియేట్ చేయడం వల్ల ఏదో పెద్ద వస్తుందనే ఆలోచన కనుక ఉంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. లేకపోతే సిగ్గుపోయేదాకా సిగబోగినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అంటే నిజంగానే మిమ్మల్ని తెలంగాణ సమాజం నుంచే ప్రజలు పీకేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది.